1,00,000 మంది స్టే చేసేటటువంటి ప్లేసు ఓన్లీ తిరుమల ప్రపంచంలో, ఓన్లీ తిరుమల. హజ్ యాత్ర కింద పైన కలిపితే 2.5-3 లక్షల మంది క్రౌడ్ ఎప్పుడూ ఉంటారు. కానీ పర్ఫెక్ట్ మేనేజ్మెంట్ నడిచే ఏకైక వ్యవస్థ ప్రపంచంలో అదే. వాళ్ళకి తాతకి దగ్గులు నేర్పద్దు, వాళ్ళ గూగుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్పద్దు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మనిషి తయారు చేసిన యంత్రం, దానికి ఎలా నడిపించాలో భవిష్యత్తులో ప్రపంచంలో ఏ దేశంలోనన్నా కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో క్యూ లైన్ నడపాలనుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానం క్యూ లైన్ దానికి నేర్పండి, అది చెప్పుద్ది వాళ్ళకి. టీటీడీని చూసి నేర్చుకోండి రాని, దానికి నేర్పద్దు ఎవరు. రైట్ రైట్ చూద్దాం. మొత్తానికి ఈ కీలకమైన మార్పు నిజంగా తిరుమలలో సాధ్యం అవుతుందా, ఎంతవరకు ఆచరణలోకి వస్తుంది అనేది, అలాగే మిగిలిన అంశాలు కూడా రాజకీయంగా చూసుకుంటే ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారం ఎంతవరకు వెళ్తుంది, అలాగే రేపు P4 విధానానికి సంబంధించి 30వ తేదీన ఆదివారం తొలి అడుగు పడబోతోంది. ఇది ఒక అతిపెద్ద సక్సెస్ అవుతుందా కూటమి ప్రభుత్వానికి, బాబు గారి విజన్కి, బాబు గారి నిర్ణయానికి ఎంతవరకు ఇది మంచి సత్ఫలితాలు ఇస్తుంది, ఇవన్నీ వేచి చూడాల్సిన అంశం. ఇది వాటి వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి.